హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. ఈరోజు మార్నింగే చీకట్లో 5 కల్లా నేను లేసాను. నా బ్రెయిన్ నా బాడీని లేపింది, వెళ్ళాలి నువ్వు లేయాలి అని. కానీ మా హస్బెండ్ టైర్డ్ అయిపోయి ఎంతసేపు లేయలేదు, నేను లేపకుండా ఉన్నాను. మా పాప లేయలేదు, మా హస్బెండ్ లేయలేదు. ఎంతసేపు లేస్తారు, ఎప్పుడు లేస్తారని అలా చూస్తున్నా. 5కి కర్నూలు బస్ క్యాచ్ చేసి, మా పాపకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది కర్నూలులో కాలేజీలో. ఇంకా వీళ్ళు లేసేటట్టు లేరని నేనే లేపాను. ఇంకా నాది స్నానం అయిపోయి పూజ చేశాక వీళ్ళు ఇంకా లాస్ట్ మినిట్. ఇంకా మా పాప అన్నీ పెట్టుకున్నా అమ్మ, 1-2 సార్లు చెక్ చేయి అని చెప్తున్నా. అన్నీ పెట్టుకున్నా సర్దుకున్నా అంటుంది. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ కార్డులు అన్నీ ఇస్తున్నారు. నేను అన్ని పనులన్నీ చేసేసి ఆరాంగా పూతరేకు తింటున్నా. ఇక్కడ ముందు రోజు విజయవాడ వెళ్ళాం మా బాబు దగ్గరికి. వస్తూ వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో పూతరేకులు బాక్స్ తెచ్చా. ఇంకా మార్నింగే పూతరేకులు తింటున్నా. నేను ఇన్ని పనులు చేసినా చూడండి, మా హస్బెండ్ ఆ స్వెటర్ వేసుకొని రావటానికి ఇంతసేపు చేశారు. మా ఆయనతో అలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూర్చొని షూ వేస్తున్నారు. నాకు కోపం వస్తుంది. ఆల్రెడీ ఒక బస్సు వెళ్ళిపోయింది, కర్నూలు బస్సు 5ంటికి ఉంది. ఇంకా మా పాప నేను దిగాము. బయటికి రాగానే ఇంకా మా హస్బెండ్ షూ వేస్తుంటే నాకు 5 మినిట్స్లో మమ్మల్ని వదిలేసి రావడానికి మళ్ళీ షూ కూడా వేస్తున్నాడు. 5 నిమిషాలు బయటికి రావడానికి షూ లేనిదే రాలేమంటే చలి చంపేస్తుంది బయట అంటున్నాడు. ఇంకా మా పాప చలికి ఇంటికి వెళ్ళిపోయి రేపు వెళ్దామా కాలేజీకి అంటుంది. అరవకుండా పద ఎగ్జామ్ పెట్టుకొని అని నేను చెప్తున్నా. ఇంకా అన్నీ ఒకసారి చూసుకోమ్మా, మళ్ళీ ఏమైనా మర్చిపోయావేమో అంటే అన్నీ ఉన్నాయి. ముందు రోజు తెచ్చిన బుక్స్ అన్నీ సర్దుకున్నావా అంటే అన్నీ సర్దుకున్నా అంది. ఒకసారి లాస్ట్ మినిట్ కూడా చెక్ చేసుకోమని అంటా ఉంటా నేను వెళ్ళేదాకా. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకా బండి తుడుస్తున్నారు. మంచు కురిసింది బండి మీద కాబట్టి ఇంకా బండి తుడుస్తున్నారు. మా పాప ఇయర్ కప్స్ పెట్టేసి ఇంకా ముగ్గురం బండెక్కి ఇంకా బయలుదేరుతున్నాం. మా ఆయన ఎప్పుడు లేట్ కమ్మరు. నేను టైం అంటే టైం టు టైం ఉంటా. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. గట్సే స్కూల్ ఇది. బస్సు ఏమన్నా ఎదురైద్దేమో అని ఈ రూట్ వస్తున్నా, రైల్వే స్టేషన్ రూట్. బస్ నంద్యాల బస్సు ఉంది. ఇది లేట్ అయ్యిద్దేమోలే, కర్నూలు బస్సు అయితే డైరెక్ట్గా వెళ్ళొచ్చని ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్కి. ఇంకా బస్ స్టాండ్కి వెళ్తుంటే ఇంకా చల్లని గాలి మామూలుగా లేదు. మా పాప చలిస్తుంది అని అలా ముడుచుకుంది. చూడండి మంచు ఎలా కురుస్తుందో, వాన కురిసినట్టు కురుస్తుంది మంచు. డిసెంబర్ కదా, మంచు ఇలా కురుస్తుంది బయట క్లైమేట్. ఇంకా ఎదురు చూడగా ఒక బస్సు, ఈ బస్సు ఏమో ఏం బస్సు అని కర్నూలు బస్సు ఏమో చూడు అంటున్నారు మా హస్బెండ్. కాదు, ఖమ్మం బస్సు అది. ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. జర్నీ చేసే నేను స్వెటర్ ఏం క్యారీ చేయాలా. మా హస్బెండ్ చూడండి స్వెటరు, జెర్కిను, షూ అన్నీ వేసుకొని లేట్ చేశారు. ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా సమాచార కేంద్రంలో వెళ్ళి అడిగిరాపో, బస్సు ఇప్పుడే వెళ్ళుంటే నేను క్యాచ్ చేసి నిన్ను అక్కడ దిగుమెట్లైనా ఎక్కిస్తాను, బండి మీద తీసుకెళ్ళి ఎక్కిస్తా అంటున్నారు. ఇంకా నేను సమాచార కేంద్రానికి వెళ్ళి కనుక్కుంటే ఇప్పుడు 6:15కి ఇంకో బస్సు ఉందమ్మా కర్నూలుకి అని అన్నారు. సరే అని మా హస్బెండ్ ఇంకా బ్యాగ్ తీసుకొని లగేజ్ బ్యాగ్ని ఇంకా బస్ స్టాండ్లో పెడుతున్నారు. నాకు ఇక్కడ ఎప్పుడు తెలియని ఒక విషయం కూడా తెలిసిందండి ఈ బస్ స్టాండ్కి రావటం వల్ల. అది శ్రీశక్తి పథకం అనుకుంటున్నారా? కాదు, చూపిస్తా మీకు. ఈ లోపల అయ్యా కూతుర్లు ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. నేను జాయిన్ అయిపోయా. మీ ఇద్దరే సెల్ఫీలు వీడియోలు తీసుకుంటారా, నాకు ఫోటో తీయరా అని. ఇదండి, నేను ఎప్పుడు సోమవారం శివాలయానికి వెళ్తా. శ్రీ పాతాళ నాగేశ్వర శివాలయం చరిత్ర ఇక్కడ చూసా. ఎన్ని ఇయర్స్దో ఈ గుడి నాకు తెలియదు. ఈరోజు అంతా ఈ గుడి చరిత్ర నాకు తెలిసింది ఈ బస్ స్టాండ్కి రావటం వల్ల. నేను బస్ స్టాండ్కి రావటం చాలా రేర్. నా పెళ్ళాక 3-4 టైమ్స్ వచ్చి ఉంటా అంతే. ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాను. ఇంకా గుడి చరిత్ర మొత్తాన్ని అలా తెలుసుకున్నాక ఇంకా కర్నూలు బస్సు వస్తే మా హస్బెండ్ ఫాస్ట్గా వెళ్ళి సీట్ వేయాలని వెళ్ళారు. వెళ్ళాక నేను బస్సు ఎక్కాక మా హస్బెండ్ బస్సులో ఉన్నారు. ఎందుకలా ఎప్పుడే నువ్వు వెళ్తావా అంటే, లేదు నీకు సీట్ పెట్టాలని వచ్చా నేను
అని మా హస్బెండ్ సీటు పెట్టారు. డ్రైవర్ పక్క నుంచి వెనక సీటు. వెనకైతే ఎత్తేస్తుంది. స్టార్టింగ్ సెకండ్ సీట్ కూర్చోండి సీట్ ఆపి ఇంకా దిగి బాయ్ అమ్మ అంటుంటే డాడీ కూతురు ఏం డాడీ వస్తావా నువ్వు కూర్చున్నావు సీట్లో అని అడుగుతుంటే లేదమ్మా డ్యూటీ ఉంది మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ ఉంది కాబట్టి నేను ఫస్ట్ టైం ఇలా వెళ్ళటం మా పాపని తీసుకొని ఈ 2 ఇయర్స్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు మా హస్బెండ్ వెళ్తారు ఎంత పని ఉన్నా సరే, కానీ ఈరోజు డ్యూటీ ఉంది. ఇంకా మా హస్బెండ్ బాయ్ చెప్పేసి ఇంకా బస్సు దిగి ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటారా అంటున్నాడు. 6:15కి ఏం ఆకలేస్తుంది వద్దులేక అలా అంటున్నా. ఈ లోపల చూడండి మా హస్బెండ్ వెంబటి కుక్క పిల్ల పడతా ఉంది. అలా ఇంటికి తీసుకెళ్తావు కుక్క పిల్ల అంటే ప్లేస్ ఎక్కడ ఉంది ఇంటికి తీసుకెళ్తే అంటున్నారు. సరే నేను టిఫిన్ తీసుకొస్తాను మీకోసం అంటే ఏం తింటారా అని అడుగుతున్నారు. 6:15 ఏం వద్దు ముందే నాకు బస్సు పడదు అంతలో ఏం వద్దు అంటున్నా. పాప నువ్వేం తింటావు అని కూతుర్ని అడుగుతున్నాడు. నాకు వద్దు డాడీ చలి పెడుతుంది అని వణుకుతున్నారు బయట. ఇంకా బస్సు కదలకు ముందే మా హస్బెండ్ చూడండి బస్సు అలా కదులుతుంది. మా హస్బెండ్ ఫాస్ట్గా టిఫిన్ తీసుకురావాలని అక్కడికి వెళ్తే మా హస్బెండ్ బండి పార్క్ చేసి ఇదిగోండి బస్సు ఇంకా కదులుతుంది. మా హస్బెండ్ వెనక బండి పార్క్ చేసి మా హస్బెండ్ చుట్టూ బండ్లన్నీ పార్క్ చేశారు. బయటికి బండి రాకుండా వెనక చూడండి బండి పెట్టారు, సైడ్స్ బండి పెట్టారు. మా హస్బెండ్ అలా ఇబ్బంది పడతానే ఇంకా బస్సు కదిలింది. ఇంకా కండక్టర్ గారు వచ్చారు. ఇంకా కండక్టర్ గారికి ఆధార్ కార్డులు ఇచ్చేసాం. ఇంకా మా పాప చల్లని గాలి కదా ఇంకా నిద్రపోమ్మ కాలేజ్కి వెళ్తే నిద్ర ఉండదని అలా పడుకోమన్నాను. మా హస్బెండ్ నెక్స్ట్ స్టాప్లో టిఫిన్ కోసం అని వెళ్ళారు. కానీ బస్సు వచ్చే టైంకి ఆ టిఫిన్ పార్సిల్ కట్టలేదు. ఇంకా 2 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి 50 రూపీస్ డబ్బులు ఇచ్చారు టిఫిన్ తినండి అని. ఇంకా మా పాప మంచిగా నిద్రేస్తుంది. ఇక్కడ ఇయర్ కప్స్ చూడండి నాకు పెట్టింది. నువ్వు కిటికీ పక్క ఉన్నావు నీకు చలి పెడుతుంది కదా అని. నేను కిటికీ పక్క సీట్ కోసం కొట్లాడుతూ ఉంటా ఫస్ట్ నేను కూర్చోవాలని. ఇంకా మా పాప అలా నిద్రపోతుండగానే నంద్యాల బస్ స్టాండ్ వచ్చింది. ఇక్కడ టిఫిన్లు తినేవాళ్ళు తినండి 10 నిమిషాలు బస్సు ఆపుతామని కండక్టర్ గారు అన్నారు. ఇంకా ఈ హోటల్లో కండక్టర్లు డ్రైవర్లు తింటుంటే మేము వెళ్ళాము. ఇక్కడ టిఫిన్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉందండి. 2 ఇడ్లీ వడ 100 రూపీస్ 100 అన్నారు. నేను ఏదో పొద్దున్నే తినాలి కదా అని మా పాపను అలా ఏం ఉంచుతాలే అని వెళ్ళాను. కడుపు నిండాలో ఏం నిండాలా 100 రూపాయలు చూడండి మీరే చూడండి. ఒక వడ పెట్టారు, 2 ఇడ్లీ పెట్టారు. దోచుకుంటున్నారు డబ్బులు అనిపించింది ఈ హోటల్లో పెట్టిన వాళ్ళు. ఏమేమి ఇచ్చారంటే 2 ఇడ్లీ, ఒక వడ, సాంబార్ అంతే. ఏం కడుపు నిండుతాయి అవి. మా పాప అవే తిన్నంటే తినవా అని బలవంతంగా పెట్టాను. మా పాపకైతే సరిపోతాయి కానీ నాకు సరిపోలే. ఇంకా ఫాస్ట్గా తినమ్మా అని చెప్తున్నా. మా పాప చాలా స్లో. ఇంకా మా పాపతో మాట్లాడుతా మళ్ళీ ఎప్పుడు టైం స్పెండ్ చేస్తానని మా పాపతో మాట్లాడుతూ ఉన్నాను. నీకు పూరి ఇష్టం కదా మా పూరి తీసుకుంటే పొద్దున్న ఆయిల్ ఫుడ్ వాంత అయిద్దమ్మా నాకు పూరి వద్దు ఏమొద్దు వాంత అవుతుంది ఇంకా పూరి తీసుకోవచ్చు కదా అంటుంది. ఇంకా ఫాస్ట్గా తినిచిండంటే డ్రైవర్లు కండక్టర్లు వెనకే ఉన్నారులేమో తింటున్నారు కానీ అని అంటుంది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా ఇది నంద్యాలలో బస్ స్టాండ్. ఇంకా మా అమ్మాయిని వాష్రూమ్కి వెళ్తావమ్మా అంటే బయట వాష్రూమ్లు నాకు నచ్చవు వెళ్ళను అంటుంది. కానీ ఇంకా బస్సు ఎక్కేసా. ఇంకా బస్ స్టాండ్లోంచి బస్సు బయలుదేరింది బయటకు వచ్చింది. తుంగభద్ర వాటర్ చూడండి ఫ్లోయింగ్ ఎలా ఉందో నంద్యాలలో. కానీ మా డ్రైవర్ గారు మంచి మంచి సాంగులు పెట్టారండి. పొద్దున బస్సు కదలంగానే 1 అవర్ సైలెంట్గా తీసుకెళ్లారు. ఆ కొండఘాట్లో అందరూ బాగా హాయిగా నిద్రపోయారు. 1 అవర్ తర్వాత 1.5 అవర్ తర్వాత దేవుడు పాటలు పెట్టారు. ఆ దేవుడు పాటలు ఒక 1/2 అవర్ పెట్టాక ఇంకా మంచి సాంగ్స్ వేశారు. మంచిగా అసలు జర్నీ మంచి ఎంజాయ్మెంట్ తోటి డ్రైవర్ ఎవరో కానీ మాత్రం పొద్దున్న 1 గంట ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మంచిగా సైలెంట్గా బస్సు తీసుకెళ్లారు. ఇంకా 1 అవర్ దాటాక దేవుడి పాటలతోటి అందరినీ లేపారు. ఇంకా కర్నూలు వచ్చింది.
ఈ లోపల బస్సులో టెన్షన్ పుట్టించారండి. ఒక బాబు కళ్ళు మూసుకొని నిద్ర లేయట్లేదంట చాలాసేపు నుంచి. అందరూ బస్సుని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఏమైందని అంతా మా స్టాప్ వచ్చే ముందు ఇది జరిగింది. సి క్యాంప్ దిగేవాళ్ళు రండి 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 అంటున్నారు. ఈ లోపల ఆ బాబు ఆ బాబుకి హెల్త్ కండిషన్ బాగాలేదంట. వాళ్ళు చెకప్ కోసం నంద్యాల వచ్చారంట. వెహికల్ ఏమైనా తీసుకొని రావాలి కదా. సెల్లుతో ఆడుతా వేరే ప్యాసింజర్ మీద పడుకొని అలా నిద్రపోయాడంట. ఇదిగో ఇక్కడే తట్టి కొట్టి లేపుతా ఉన్నారు. చాలా టెన్షన్ పుట్టింది నాకు, ఏమైంది బాబుకని. ఇంకా కండక్టర్ గారు వెళ్ళి వాటర్ తాపండి అది ఇదంటే కాసేపటికి ఇదిగోండి కండక్టర్ గారు కూడా ఏమైంది ఇప్పుడు ఇందాక దాకా సెల్లాడాడు కదా అంటే పక్కన ప్యాసింజర్ లేచి దిగి బయటికి రావాలని ఆయన లేస్తుంటే ఈ బాబు పలకట్లేదంట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ చెప్తే మా బాబు హెల్త్ కండిషన్ బాగాలేదు చెకప్కి వెళ్తున్నాం అంటే చాలా టెన్షన్ అనిపించిందండి. అసలు చిన్న బాబు అండి, 14 years, చిన్న ఏజే ఉంది. ఏ క్షణాన ఏమైద్దో పిల్లలు పెద్దలు ఒక ఏజ్ అంటూ లేదు అసలు. నాకు చాలా టెన్షన్ అనిపించి ముందు గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళండి బస్సుని అంటున్నా. కొట్టంగా 2 minutesకి 5 minutes తర్వాత లేశారు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళందరూ అదే అంటున్నారు, లేశాడని. ఈ అంకుల్ మీదే పడుకొని ఆ బాబు ఆ కవర్ పట్టుకుని అంకుల్ మీద పడుకొని నిద్రపోయాడంట. అంకుల్ స్టాప్ వచ్చిందని లేస్తే ఆ బాబు పలకట్లేదంట. ఈ బాబు మీద పడుకొని నిద్రపోతున్నాడులే అని అనుకున్నాడంట అంకులు. ఇప్పుడు ఎంతసేపు లేయట్లేదంట. ఇంకా కాసేపటికి కొట్టంగా అందరూ వాళ్ళంతా పిలవంగా లేశాడు. అమ్మ దేవుడా అనిపించింది నాకు. ఒక సెకండ్ గుండె జారిపోయిందండి. ఆ బాబు పరిస్థితి ఏంటని టెన్షన్ పుట్టింది. ఇంకా 5 minutesకి అందరు పిలవంగా కొట్టి చెంపలకేసి కొట్టి అలా లేపితే లేశారు. ఏదో హెల్త్ బాగాలేదు చెకప్కి అని అన్నారు. ఇంకా మేము బస్సు దిగేసాం. ఇక్కడ ఆటో ఎమ్మటే ఉంది. అక్కడికేనా అన్న అంటే ఎక్కండి అమ్మ అన్నారు. ఇంకా షేరింగ్ ఆటోనైనా ఎంత కాస్ట్ అని అడుగుతున్నా. కేవి సుబ్బారెడ్డి అనమ్మ ఓకే 20 ఎక్కండి అన్నాడు. ఇంకా బస్సు దాంట్లోంచి కాసేపు నేను బయటికి రాలేకపోయానండి. ఆ బాబుని లేసాక దేవుడా అనిపించింది. ఇంక ఇక్కడ దిగేసి మేము ఆటో ఎక్కాము. కర్నూలు నేను ఎప్పుడు సింగిల్గా అసలు రాలేదు. నాకు కర్నూలు అంత టచ్ లేదండి. ఇన్ని ఇయర్స్లో నేను కర్నూలు 3 times వచ్చి ఉంటాను అంతే. 3-4 hours అంతే వచ్చి ఉంటాను. ఇంకా షేరింగ్ ఆటో ఎక్కేసి మా పాప కాలేజీ రోడ్ ఇది. కేవి సుబ్బారెడ్డి ఇది దీని పక్కనే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆటో అన్నని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అన్నాము. కరెక్ట్ టయానికి మేకలేనవి. ఇంకా ఆటో అన్నకు డబ్బులు ఇచ్చేసి ఫాస్ట్గా దిగమ్మ, ట్రాఫిక్ ఇప్పుడైతే ఆగింది. ఇది హైవే రోడ్ అండి, ట్రాఫిక్ దాటాలంటే కొంచెం కష్టం. కాలేజీ ముందుకు వచ్చేసాం. ఇక్కడ పేరెంట్స్ కూడా ఐడి లేదే ఎవరిని ఎంట్రీ కావనివ్వరండి. మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా ఐడి ఖచ్చితంగా ఉండాలి. గన్మెన్ ఉంటారు ఇక్కడ ఎప్పుడు 24/7 గన్మెన్ ఉంటారు. ఇది లేడీస్ హాస్టల్ కాబట్టి సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంకా నన్ను కూడా ఐడి అడిగారు. ఇంకా మా పాప సైన్ చేసి లోపలికి వస్తుంది. ఇంకా మా పాప ఇక్కడ కూర్చోమా నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానంటే ఓకే అమ్మ అన్నాను. కాలేజీ లోపల క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ కూర్చో నువ్వంటే మా పాప ఫస్ట్ డే రోజు క్లాస్కి పంపించి నేను మా హస్బెండ్ ఇక్కడి నుంచి ఎదురు చూసాము. ఆ ప్లేస్లోనే నిలబడి చూస్తున్నా. ఇదిగోండి మా పాపను ఫస్ట్ డే రోజు క్లాస్కి పంపించి ఇక్కడి నుంచి ఎదురు చూసాం. వచ్చాక వాళ్ళ డాడీని పట్టుకుంటుందా, ఫస్ట్ నా దగ్గరకు వస్తుందా వాళ్ళ డాడీ దగ్గరకు వస్తుందా పరిగెట్టుకుంటా అని అలాగే చూస్తూ ఉన్నా. కానీ అది అయ్య కూచి వాళ్ళ అయ్యనే వెళ్ళి హక్ చేసుకుంది. ఆ మెమరీస్ని ఇక్కడ అలా రీకలెక్ట్ చేసుకుంటా ఉన్నా నేను. ఇంకా అలాగా కాలేజీలో తిరిగేసా. ఇంకా మా పాప క్లాస్ రూమ్ల దగ్గరికి వెళ్దాం, ఫీజు కట్టాలని లోపలికి వచ్చాము. ఇక్కడ ఏటీఎం మిషన్ ఉందేంటి లోపల ఏటీఎం మిషన్ అని ఏదో నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. ఇక్కడ మార్నింగ్ కాబట్టి పూజ చేశారు. దేవుడికి పాజిటివ్గా అనిపించిందండి. దేవుడిని ఆ దీపాలని పూలని అలా చూసి ఇంకా కాలేజీకి రాగానే ఆ దీపాలు చూసి పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. పాజిటివ్గా అనిపించి ఇంకా సన్ రైజ్ అవుతుంటే ఎండలో ఇలా కూర్చున్నాను.
కూర్చున్నాక కాలేజీలో ఫీజు కట్టాలంట. మా పాప ఏమో మా డాడీ ఇంత కడతాడో కట్టలేడో అని చెప్పాలా, రివీల్ చేయాల, సగమే చెప్పింది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ పెట్టింది. చూడండి, పేరెంట్స్ తిని తినక డబ్బులు సంపాదించి పిల్లల కోసం కట్టలు తెచ్చి కడతా ఉంటారు. ఇంకా మా హస్బెండ్ క్రెడిట్ కార్డు ఇక్కడ గీకేస్తున్నాం. డెబిట్ కార్డా మేడం అని అడిగాడు. కాదు సార్, క్రెడిట్ కార్డ్ అని. క్రెడిట్ కార్డు ఇచ్చి ఇక్కడ ఫీజు కట్టాము. మా పాప వాళ్ళ డాడీకి ఏది ఓపెన్గా చెప్పదు. కానీ నువ్వు కాలేజీలో ఇబ్బంది పడకూడదమ్మా నువ్వు అని మా బాధ అర్థమైద్ది కాబట్టి మా పాప ఓపెన్ అప్ అవ్వదు. ఇక్కడ కాసేపు బ్యాగ్ పెట్టి వెళ్తే అందరూ పిల్లలు పేపర్ కావాలి అని అడుగుతున్నారు. మా పాప ముందు రోజు తెచ్చుకున్న బుక్స్లో నుంచి పేపర్లు కట్ చేపించి పేపర్లు అడుగుతున్నారు. ఇదిగో ఇంకా మనీ కట్టేసాము కాలేజీ. మా పాప బాధ చూడండి, మా నాన్న ఎంత కష్టం చేసి నా ఫీజులు కడుతున్నాడని. మా పాప అన్నీ బాగా అర్థం చేసుకుంటుందండి. మెచ్యూరిటీ ఉంది, మైండ్ బాగా మెచ్యూరిటీ. అందుకని డాడీ హాఫ్ అమౌంటే చెప్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫీజు కట్టి చూడండి, పిల్లలు ఫీజులు కడితే ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు ఈ పిల్లలు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చున్నాడికి అందరూ 4-5 పిల్లలు పేపర్లు అడిగి చింపుకొని వాళ్ళు ఫీజు కట్టలేని వాళ్ళంతా నిలబడి అక్కడ రాసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈడ కూర్చొని కొత్త బుక్ అంతా అందరు చింపించడం సరిపోతుందమ్మా, ఇంక ఇక్కడే కూర్చుంటాం తొందరరా అని అక్కడ పే చేసేసి ఇంకా ఫాస్ట్గా మా పాపని హాస్టల్లో రూమ్కి తీసుకెళ్తున్నా. ఏంటి అందరూ అన్నం తింటున్నారు, అప్పుడే అన్నం టైం అయిపోయిందా? క్లీనింగ్ సెక్షన్ వాళ్ళండి, వీళ్ళ హాస్టల్లో అంతా క్లీన్ చేసేవాళ్ళంట. ఇంకా మా పాప థర్డ్ ఫ్లోరు బ్యాగ్ మోయలేదని నేను మోసుకొని తీసుకొస్తున్నా. రోజు థర్డ్ ఫ్లోర్ ఎట్టెక్కి దిగుతావమ్మా అని అంటున్నా. నేను ఇంకా లగేజ్ని మొత్తాన్ని నేను క్యారీ చేసుకొని పైకి వచ్చేసా. ఇంకా మా పాప రూమ్ ఇది. రూమ్లోకి వచ్చాక ఇంకా లగేజ్ పెట్టేసి రూమ్మేట్స్ అందరు వచ్చారు. ఒక్క బెడ్డే క్లోజ్ చేసింది ఇక్కడ, మా పాప బెడ్ ఇది. ఇంకా మొత్తం రూమ్మేట్స్ ఉంటే అందరి దగ్గరకు వచ్చేవాళ్ళు ఆంటీ అని. లావణ్య ఫీజు కట్టే దగ్గర వచ్చి చెకోడీలు ఇచ్చి వెళ్ళింది. ఇదిగోండి, దీపు రాలేదు కదా చిన్ను, బెడ్ క్లోజ్ చేస్తుంది, ఇంకా దీపు రాలేదు కదా అంటే, అవును మా నీకు ఎలా తెలుసు అంటే బెడ్ క్లోజ్ చేసింది కదా అందుకంటున్నా. ఇంకా మా పాప గీజర్ వేస్తామా ఫేస్ వాష్ చేసుకో అంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నా చూడండి, థర్డ్ ఫ్లోర్ ఎలా కనిపిస్తుందో. వాన పడుతుంటే బాగుంటుంది వ్యూ. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని తలనొప్పి వస్తుందండి. 3 days నుంచి జర్నీస్ మీద జర్నీస్. ఒకరోజేమో మదర్పల్లి ఈశ్వరమ్మ ఆరాధనకి వెళ్ళా. ముందు రోజు మా బాబు దగ్గరికి వెళ్ళా, విజయవాడ వెళ్ళి బాబుని చూసి ఇంకా విజయవాడ అంతా పాదయాత్ర చేసినట్టుంది. భవానీమాలలతోటి బస్సులు అంతా తిరక్క విజయవాడ ముందు రోజంతా నిద్ర లేదు. జర్నీ చేసి 3 days నుంచి వరుసగా జర్నీ చేసి హెడేక్ వస్తుంది. ఇంకా వేడి నీళ్ళతో అలా మొహం కడిగేసుకొని ఇంకా మా పాప హాస్టల్ రూమ్లోంచి ప్లేట్ తెచ్చుకొచ్చి, వాటర్ బాటిల్ అన్నీ మర్చిపోకుండా తెచ్చుకుంటా. అవును మా లంచ్ ప్లేట్ మర్చిపోయానని ఇక్కడ లాకర్ ఓపెన్ చేస్తుంది. ముందు ఫేస్ వాష్ చేసుకోమ్మా. నేను ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా లాకర్లోంచి ప్లేట్ తీసుకొస్తుంది. ఇంకా ఈ లోపల నేను బయట నిలబడ్డాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న బాబును డోర్ వేస్తున్నారు. మా పాప నేను రూమ్లోంచి బయటకు వచ్చేసి కానీ జాగ్రత్త పెట్టుకోమ్మా, దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్తున్నా. లాక్స్ అయ్యి ఉండవు కదా జాగ్రత్త అని చెప్తున్నా. ఇంకా మా పాప అన్నీ సర్దుకుంటుంటే నేను ఇక్కడ బయట నిలబడ్డా. ఇక్కడ ఎవరో డోర్ తీసి చూస్తూ ఉన్నారు, డోర్ వేస్తున్నారు. ఎవరు చిన్ను, లేడీస్ హాస్టల్లో జెంట్సా? ఎవరు చిన్ను అంటే ఎవరున్నారు మా అని అంటుంది. చూడండి, మీరు చూడండి, డోర్ తీస్తుంది, మమ్మల్ని చూసి డోర్ వేస్తుంది. అబ్బాయి ప్యాంటు షర్ట్ ఉంది. అబ్బాయా అని దగ్గరికి వెళ్తే మమ్మల్ని చూసి డోర్ వేస్తుంది.
డోర్ వేస్తున్నాడు. మళ్ళీ డోర్ మా అమ్మాయి ఇక్కడ నిలబడి ఎవరు చూద్దాం ఉండుమా అని అంటుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పాప దూరం నుంచి అబ్బాయి అనుకొని ఎవరా అని దగ్గరికి వెళ్తే అమ్మాయి గాజులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. ఈ పాప భవ్యమా వార్డెన్ అంటే వాళ్ళ కూతురు, మా బూతులే వస్తాయమ్మా దీనికి అని చెప్తుంది. ఇంకా పాపకు బాయ్ చెప్పి మమ్మల్ని చూసి డోర్ తీస్తుంటే నేను ఎవరబ్బా లేడీస్ హాస్టల్లో జెంట్స్ అనుకున్నా. ఇంకా కిందికి దిగి వెళ్తున్నా. ఇక్కడ మెస్, ఇంకా లోపలికి వచ్చి ప్లేట్ రూమ్లో ఉందని ఎతికింది మా అమ్మాయి. కాదు, ఇక్కడ ఉంది ప్లేట్ స్టాండ్లో. ఇక్కడ ప్లేట్ ఉంది. హాట్గా పొగలు వస్తూ ఉంది. మా పాప హాస్టల్లో ఫుడ్ బాగుంటుంది, కానీ మా పాప తినకుండా అలా బక్క ప్రాణ అయిపోతుంది. ఇదిగోండి వైట్ రైస్, హాట్గా పొగలు వస్తున్నాయి వేడివేడిగా. ఇంకా మా పాపతో లాస్ట్ మళ్ళీ ఎప్పుడు తింటానా అని. ఇంత పెద్ద ఫ్యాన్ ఎక్కడో చూసారా? నా బ్యాక్ సైడ్ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మా పాప హాస్టల్లోనే నేను ఫస్ట్ టైం చూశాను. జాయిన్ చేసినప్పుడు ఈ ఫ్యాన్ చూసి ఏంది ఇది ఇంత పెద్దగా ఉంది, ఈ రూమ్ అంత ఉన్నాయి, దీని అవి తిరిగే రెక్కలు ఎంత పెద్దగా రెక్కలో. ఇంకా అలా మా పాపతో ముచ్చట్లాడుకుంటూ తినేసాను. నాది కంప్లీట్ అయింది, మా పాపదే కంప్లీట్ అవ్వాలా చూడండి. ఇంత కొంచెం పెట్టించుకొచ్చుకుంది, ఆ కొంచెం కూడా ఎంతసేపు నుంచి నాటకాలు ఆడుతుంది. అన్నం తినమంటే తినదు అస్సలా. ఇంకా ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో. ఛార్జింగ్ పెడదామని చెప్పి మళ్ళీ థర్డ్ ఫ్లోర్ ఏమెక్కాలని ఇక్కడ హాస్టల్ గేట్ దగ్గర రూమ్ ఉంటుంది. చెక్ లేడీస్ ఉంటారు, లేడీస్ చెక్ చేసే రూమ్ అదే గేట్ ఎంట్రీ లోపలికి రూమ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళని అడిగి ఒక 2 మినిట్సే ఛార్జింగ్ పెట్టాను. మళ్ళీ మా ఊరు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిద్దామని ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా ఛార్జింగ్ పెట్టి బయటకు వచ్చాక మా అమ్మాయి, నువ్వు సక్కంగా వెళ్ళు, వీడియోలు అవి తీసుకోకుండా దాంట్లో ఛార్జింగ్ ఎక్కాల, రెండే ఎక్కింది. ఆ ఛార్జింగ్ పెట్టేసి మా పిల్ల చూడండి లేసు చింతపండు ఇవి కొనిచ్చింది నాకు. ఇవి బస్ జర్నీ బోర్ కొట్టకుండా ఈ లేసు ఇవి తినుకుంటూ వెళ్ళని. మా అమ్మాయి ఇంత పెద్దదైపోయిందో నాకు కొనిచ్చేది అయిపోయింది ఏంటి, నేను కొనిస్తే తినే పిల్ల అని. ఈ లోపల ఇక్కడ మహిళా పోలీస్ వాళ్ళ పాపని ఆ కాలేజీలో దించడానికి వచ్చింది. స్కూటీ మీద ఆవిడని లిఫ్ట్ అడిగా మా పాప, మా వద్దులే మా ఆటోకి వెళ్ళు, షేరింగ్ ఆటోకి వెళ్ళు, మా ఆంటీని ఎందుకు ఇబ్బంది పెడతామంట. ఇంకా నేను పోలీసులేమ్మా ఏం కాదని ఆవిడ ఎక్కించుకొని కర్నూలు బస్ స్టాండ్కి ఫస్ట్ టైం కాలు పెట్టా. ఏంది కర్నూలు బస్ స్టాండ్ ఎంత ఓల్డ్గా ఉందని ఇక్కడ కండక్టర్ గారు కనిపిస్తే కండక్టర్ని అడిగాను. నంద్యాల బస్సులో ఏ ప్లాట్ఫామ్ మీద అండి అంటే 13 మా పాప కూడా అదే నెంబర్ చెప్పింది. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాను. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అలా వెళ్ళానో లేదో బస్సు వచ్చింది. అసలు అలా కాలు పెట్టా కర్నూలు బస్ స్టాండ్ అలా చూద్దామన్నా నాకు టైం ఇవ్వలేదు. ఇదిగోండి ఈ బస్సు వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి డబ్బులు ఎందుకు పెట్టాలి, ఫ్రీ బస్సులు ఉన్నాయిగా అని వద్దులే అనుకున్నా. అలా చూస్తుండగానే ఈ బస్సు వచ్చిందండి. అమ్మో ఇంతమంది మనుషులు నేను ఎక్కడ ఎక్కుతా, లేదా ఎక్కాల్సిందని దూరి ఎక్కేశాను. ఎక్కంగానే చూడండి బస్సు పైనుంచి కింది దాకా మొత్తం ఖర్చీపులు, టవళ్ళు, బ్యాగులతో నిండిపోయినాయి. సైడ్ అసలు తీసి కింద పడేసి కూర్చోవాలనిపించింది. నేను అంత ఫాస్ట్గా ఎక్కినా సరే మొత్తం ఉన్నాయి. మొత్తం సీట్లన్నీ వేసి పెట్టేశారు కిటికీల్లోంచి. ఇంకా సరేలే ఎందుకు వాళ్ళు వేసిన వాళ్ళతో కొట్లాట ఎందుకులే అని చెప్పి వెనక్కి అలా వెళ్ళాను. లక్కీగా సీటు దొరికింది. అంతమంది మనుషుల్లో భయం వేసింది ఫస్ట్. నేను అలా కాలు పెట్టిన 2 మినిట్స్కే బస్సు వచ్చేసింది. ఇదిగోండి లాస్ట్ నుంచి సెకండ్ దేవుడా సీటు దొరికింది. కాలు అలా పెట్టానండి. కర్నూలు బస్ స్టాండ్ చూద్దాం, ఫస్ట్ టైం వచ్చాను కదా అని అనుకున్నా. ఇదిగోండి కర్నూలు బస్ స్టాండ్ చాలా ఓల్డ్గా ఉంది. ఇది కర్నూలులో 2 బస్ స్టాండ్లు ఉన్నాయంట. ఒకటి ఓల్డ్ బస్ స్టాండ్, ఒకటి న్యూ బస్ స్టాండ్ అంట. ఇది న్యూ బస్ స్టాండ్ అంట. ఇంకా ఓల్డ్ది ఎలా ఉందో ఇదంట ఓల్డ్ బస్ స్టాండ్ని. ఏదో మీటింగ్ పెట్టారండి ఇక్కడ జగన్ అన్న పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టి బస్ స్టాండ్ నిండా మనుషులు ఉన్నారు. సెకండ్ బస్ స్టాండ్ అంట అది న్యూ బస్ స్టాండ్లో మీటింగ్ ఉంది. ఇది ఓల్డ్ బస్ స్టాండ్.
ఇంకా అలా నంద్యాల వచ్చేసిందండి. దిగుతుంటేనే డ్రైవర్ గారు దయ్యాలున్నారు జాగ్రత్త జాగ్రత్త అంటుంటే, నంద్యాల బస్ స్టాండ్లో దయ్యాలు ఉండటం ఏంది జాగ్రత్త అంటే, మా ఆడవాళ్ళని చూసి ఆ ఎదురుగా ఆడవాళ్ళ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఈ డ్రైవర్లకి కండక్టర్లకి అంత చులకనైపోయారు. దయ్యాలున్నారు జాగ్రత్త అంటుంటే నేనెవరా అనుకున్నావు. చూసిన లేడీ ప్యాసింజర్స్ని చూసి ఆయన ఆ డైలాగ్ కొట్టాడు. నాకు ఒళ్ళు మండింది. ఇంటే నీకు ఎరగదీస్తారులే అని మనసులో అనుకొని, ఇంకా మా అమ్మ ఇచ్చిన లేసు చింతపండు అలా తింటా నంద్యాల టు గిద్దలూరు జర్నీ. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కోసం లేచి నేను ఇటు సైడ్ కూర్చున్నా, కానీ లేచి అటు సైడ్కి వచ్చాను. మా హస్బెండ్ బండి ఉంది, ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ పెట్టారు, ఎక్కడెక్కడ లేరే అని అలాగా ఇంకా నా సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మా హస్బెండ్ ఇటు సైడ్ నుంచి తొంగి చూస్తున్నారు, ఇటు సైడ్ నుంచి తలెత్తి చూస్తూ ఉన్నారు. ఏది మార్కాపురం బస్సు వెళ్ళింది, బస్సులో వస్తా ఉందని. ఇంకా మా హస్బెండ్ నేను అటు చూస్తుంటే మా హస్బెండ్ ఇటు చూస్తున్నారు, సరిపోయిందిలే అని అలా అనుకొని ఇంకా మా ఊరు వచ్చాము. 5:20 కల్లా మా ఊరు చేరుకున్నా. పొద్దున్న 6ంటికి ఇంట్లో నా ఇద్దరు పిల్లల కోసం ఎంత కష్టమైనా సరే నేను ఇష్టంగా చేస్తాను. 3 డేస్ నుంచి జర్నీ చేస్తున్నా. ముందు రోజు విజయవాడ వెళ్ళా బాబు కోసం, నెక్స్ట్ డే రోజు మా హస్బెండ్కి కుదరక మా పాప కోసం కర్నూలు వెళ్ళి